ఇవాళ సాయంత్రం తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ జరగనుంది. విభజన సమస్యలకు సంబంధించి పలు కీలక అంశాలపై రేవంత్, చంద్రబాబు చర్చించనున్నారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా విభజన అంశాలను వివరించనున్నారు ఇరు రాష్ట్రాల సీఎంలు. ఇందుకోసం ప్రజాభవన్లో ఏర్పాట్లు చేశారు. ఇప్పటివరకు పూర్తయిన విభజన అంశాలను, అపరిష్కృతంగా ఉన్న సమస్యలను ఇరు రాష్ట్ర అధికారులు వివరించనున్నారు. ఇవాళ సాయంత్రం తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ జరగనుంది. విభజన సమస్యలకు సంబంధించి పలు కీలక అంశాలపై రేవంత్, చంద్రబాబు చర్చించనున్నారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా విభజన అంశాలను వివరించనున్నారు ఇరు రాష్ట్రాల సీఎంలు. ఇందుకోసం ప్రజాభవన్లో ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు పూర్తయిన విభజన అంశాలను, అపరిష్కృతంగా ఉన్న సమస్యలను ఇరు రాష్ట్ర అధికారులు వివరించనున్నారు. ఇవాళ సాయంత్రం తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ జరగనుంది. విభజన సమస్యలకు సంబంధించి పలు కీలక అంశాలపై రేవంత్, చంద్రబాబు చర్చించనున్నారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా విభజన అంశాలను వివరించనున్నారు ఇరు రాష్ట్రాల సీఎంలు. ఇందుకోసం ప్రజాభవన్లో ఏర్పాట్లు చేశారు. ఇప్పటివరకు పూర్తయిన విభజన అంశాలను, అపరిష్కృతంగా ఉన్న సమస్యలను ఇరు రాష్ట్ర అధికారులు వివరించనున్నారు. మోర్ డీటెయిల్స్ మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. సాదిక్, ఈ రోజు బిగ్ డే అని చెప్పుకోవచ్చు. ఇరు రాష్ట్రాల సీఎంలు విభజన అంశాలపైన చర్చించబోతున్నారు. ప్రజాభవన్లో ఇప్పటివరకు ఎటువంటి ఏర్పాట్లు జరిగాయి? ఇటు పక్కన ఇప్పటికే చంద్రబాబు హైదరాబాద్ కు చేరుకున్నారు. ఇక అధికారులు కూడా ఎటువంటి ప్రెజెంటేషన్స్ తో సిద్ధంగా ఉన్నారు? ఎస్ రాధిక, సాయంత్రం 6 గంటలకు ఇరు రాష్ట్రాల తెలుగు ముఖ్యమంత్రులు సమావేశం అన్నది ప్రాధాన్యత సంతరించుకుంది. ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి తెలుగు సమాజం అంతా కూడా చాలా ఉత్సాహంగా చూస్తున్నటువంటి సన్నివేశం ఆవిష్కృతం కాబోతుంది. ప్రధానంగా రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లు పూర్తవుతున్నప్పటికీ ఇంకా ఆస్తులు, అప్పుల విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. చాలా సంస్థలు ఇంకా పరిష్కారం కాకుండా పోయిన సందర్భం కనబడుతుంది. గత ప్రభుత్వాలు ఈ విభజన సంబంధించిన అంశాల్లో ఆచితూచి వ్యవహరించడంతో అవి చాలా మట్టుకు ఇంకా పరిష్కారం కాకుండా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతున్న నేపథ్యంలో 2 తెలుగు రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత విభజన సమస్యలను పూర్తిగా పరిష్కరించుకోవాలి, తెలుగు రాష్ట్రాల్లో అభివృద్ధి సాధించాలన్న లక్ష్యంగా ముందుకు పోతున్నటువంటి సందర్భం మనకు కనబడతా ఉంది. అందుకో భాగంగా విభజన చట్టంలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరిస్తూనే మరోవైపు కేంద్రం నుండి వచ్చేటువంటి గ్రాంట్స్ కానీ కేంద్రం నుండి వచ్చేటువంటి అనేకమైనటువంటి అంశాల్లో కూడా అటు తెలుగు రాష్ట్రాలకు చేరే విధంగా ఎట్లా ప్లాన్ చేసుకోవాలి 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన. ఎందుకంటే విభజన సమస్యల పరిష్కారం కోసం విభజన చట్టంలో అనేక అంశాలు తెలంగాణకి ఇచ్చింది, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇద్దరు కలిసి కూడా ఈ విభజన సమస్యలు పూరించుకొని కేంద్రం నుండి వచ్చేటువంటి ప్రత్యేక గ్రాంట్స్ కానీ ప్రత్యేకమైనటువంటి సదుపాయాలు విభజన చట్టంలో ఏముందో దాన్ని కలిసికట్టుగా ముందుకు పోలే లక్ష్యంగా ఈ యొక్క పునాది పడబోతుంది. ప్రధానంగా 9-10 షెడ్యూళ్లు అంటే కొన్ని సంస్థలు ఉన్నాయి, కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, కొంత ఉద్యోగుల విభజన ఉంది, కొంత ఆస్తులు ఉన్నాయి, కొన్ని అప్పులున్నాయి. వీటన్నిటి కూడా సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలనే లక్ష్యంగా అయితే ప్రభుత్వం అటు తెలుగు ప్రభుత్వము అటు విధంగా తెలంగాణ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టిన కనబడుతుంది. అందులో భాగంగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొదటగా తానే లేఖ రాయడం జరిగింది తెలంగాణకు. సో రేవంత్ రెడ్డికి లేఖ రాసి ఇరు రాష్ట్రాలకు సంబంధించిన సమస్యలు ఏమంటే పరిష్కరించుకుందాం, పూర్తి సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుందాం, మనము రాజకీయాలు పక్కన పెట్టి అభివృద్ధి లక్ష్యంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని కూడా ఆయన ప్రతిపాదన పెట్టడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్పందించడం జరిగింది. డెఫినెట్ గా ఆ తరహా సంబంధించిన డైలాగ్స్ కొనసాగాలి. రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లు పూర్తవుతున్నా కూడా విభజన సమస్యలు ఇంకా అలా ఉన్నాయి. వాటిని పూర్తి స్థాయిలో
పరిష్కరించుకోవాలని కూడా ఏకాభిప్రాయంకు రావడం జరిగింది. ఈ రోజు అది వేదిక ప్రజాభవన్ ఉండబోతుంది. సాయంత్రం 6 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వీళ్ళు కూడా వస్తారు. అదేవిధంగా ఏపీ నుండి కూడా మనకు చంద్రబాబు నాయుడుతో పాటుగా ఇతర సంబంధించినటువంటి నేతలందరూ కూడా రాబోతున్నారు. సో ప్రధానంగా ఈ అంశంలో అంటే సత్యప్రసాద్, జనార్దన్ రెడ్డి, దుర్గేష్ వీరు కూడా ఏపీ తరఫున సంబంధించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబుతో వీళ్ళు కూడా కలిసి రాబోతున్నారు. ఇక విభజన సమస్యలు మనం చూసినట్టయితే ప్రధానంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అంశాల్లో ఉమ్మడిగా ఉన్నప్పుడు 1000 కిలోమీటర్ల వరకు కూడా కోస్టల్ కారిడార్ కూడా ఉంది. ఆ కోస్టల్ కారిడార్ ద్వారా అంటే ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అక్కడ తెలంగాణకు హక్కు లేకుండా పోయింది కనుక దానికి సంబంధించిన అంశాలపైన కూడా ఈరోజు చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆర్డినెన్స్ ద్వారా 7 మండలాలు భద్రాచలం సంబంధించిన 7 మండలాలు కూడా ఆంధ్రప్రదేశ్ లో విలీనమైన సందర్భం ఉంది. సో పోలవరం సంబంధించినటువంటి ముంపు మండలాలైన 7 మండలాలు మళ్లీ తిరిగి తెలంగాణ రావాలని కూడా తెలంగాణ సమాజం కానీ తెలంగాణ ప్రభుత్వం మొదటి నుంచి కూడా చెప్తా ఉంది. సో కనీసం 5 గ్రామాలైనా ఇవ్వాలని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. దీనిపైన కూడా ఈరోజు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక కృష్ణా నదీ జలాలకు సంబంధించిన విషయంలో కూడా ఆ సమైక్య రాష్ట్రంలో కూడా నీటి దోపిడీ ఆంధ్ర ప్రాంతాలకు ఎత్తుకువేయాలన్నటువంటి అపవాదం ఉంది. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రం వచ్చినాక 29 రాష్ట్రంగా అవతరించినప్పటికీ కూడా ఈ నదీ జలాల కృష్ణా నదీ జలాల విషయంలో కూడా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కానీ కేంద్ర జలశక్తి కూడా ఒక రాష్ట్రానికి సంబంధించి దానిపై పంపకాలు జరగలేదు. ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతే కేటాయింపులు ఉన్నాయో అదే కేటాయింపులు కొనసాగుతుంది. 811 టీఎంసీలు సంబంధించింది ఉంది. 2 రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు పంచుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. సో ఈ నేపథ్యంలోనే క్యాచ్మెంట్ ఏరియా అంటే నదీ పరివాహక ప్రాంతం తెలంగాణలో ఎక్కువగా పారుతున్న నేపథ్యం దానికి సంబంధించి దాంట్లో మాకు ఎక్కువ శాతం నీటి రావాలి, 558 టీఎంసీలు రావాలని కూడా తెలంగాణ కోరుతుంది. ఈ అంశంపైన కూడా ఈ రోజు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రి సమావేశంలో కొనసాగే అవకాశం ఉంది. దీంతో పాటుగా టీటీడీ సంబంధించిన దాంట్లో కూడా తెలంగాణ వాటా కావాలని కోరుతున్న పరిస్థితి కనబడుతుంది. వీటితో పాటుగా కొన్ని బిల్డింగ్ సంబంధించిన అంశాలు కూడా ఈ రోజు చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఇది పూర్తి స్థాయిలో కూడా ఒక తొలిమెట్టు అని చెప్పవచ్చు. రాష్ట్ర విభజన జరిగి 10 సంవత్సరాల తర్వాత ఒక తొలిమెట్టుకు ఆవిష్కృత కాబోతుంది. విభజన సమస్యలు పరిష్కరించి ఉంటే మరో అభివృద్ధి వైపు పాల్గొనే విధంగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వెళ్లేటువంటి అవసరం ఉంటుంది. దాని తర్వాత అధికారులు కూర్చుని చర్చించి ఇతర సమస్యలు పరిష్కరించే విధంగా ఉండబోతుంది. సో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ రోజు విధానపరమైనటువంటి నిర్ణయాలపైన కూడా చర్చ జరిపి నిర్ణయం తీసుకోబోతున్నారు. రాధిక రైట్ సాదిక్, ఇక బకాయిల విషయానికి వస్తే ఈ తెలంగాణనే 24,000 కోట్లు చెల్లించాలని అంటుంది. అలాగే లేదు 7,000 కోట్లే మేము చెల్లించాలని అంటున్నారు. ఇరు రాష్ట్రాలు కూడా ఏ విషయంలో ఈ బకాయిల గురించి ఆరోపిస్తున్నారు? అలాగే సామరస్యంగా ఈరోజు దీనిపైన ఒక కంక్లూజన్కి వచ్చే అవకాశం ఉందా? ఎస్ రాధిక, ఎందుకంటే మనకు సీలేరు సంబంధించినటువంటి ప్రాంతంలో మనకు జల విద్యుత్తు ఉంది. దానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీలేరు అన్నది ఆంధ్రప్రదేశ్ లోకి మెర్జ్ అయింది. సో సీలేరు సంబంధించిన ఉత్పత్తి అయినటువంటి విద్యుత్తులో దాదాపు తెలంగాణకు సంబంధించిన దాంట్లో మన వాటా 24,000 కోట్ల రూపాయలు తెలంగాణకు రావాల్సి ఉందని కూడా తెలంగాణ మొదటి చెప్తా ఉంది. అంతేకాకుండా బడ్జెట్ లో కూడా ఏపీ నుంచి మనకు 17,000 కోట్ల రూపాయల వరకు కూడా చిల్లర కూడా రావాల్సిన అవసరం ఉందని కూడా బడ్జెట్ లో కూడా తెలంగాణ ప్రభుత్వం చెప్పడం జరిగింది. సో వాటిని ఇంట్రెస్ట్లు అన్ని కలిస్తే దాదాపు 24,000 కోట్ల రూపాయలు విద్యుత్ బకాయిలు ఉన్నాయి. వాటిని ఏపీ ఇవ్వాలని కూడా తెలంగాణ డిమాండ్ చేస్తుంది. అంతేకాకుండా ఏపీ కూడా మాకే 7,000 కోట్ల రూపాయలు తెలంగాణ బకాయి ఉంది, దీన్ని పరిష్కరించుకుందామని కూడా అంశంపైన కూడా ఏపీ ప్రభుత్వం కూడా చెప్తా ఉంది. సో ఈ అంశంపైన కూడా ఇరు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రి సమావేశంలో కూడా ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్ గా ఉండబోతుంది. సో ఇది కూడా ఒక ఐటమ్ గా ఉండబోతుంది. సో 24,000 కోట్ల రూపాయల సీలేరు సంబంధించినటువంటి విద్యుత్ ప్రాజెక్టు సంబంధించిన అంశాల్లో వాటా సంబంధించిన దానిపైన అప్పులు ఆస్తులు సంబంధించిన విషయాల్లో కూడా ఈ చర్చించే అవకాశం అయితే కనబడుతోంది. ఇక దీంతో పాటుగా మనకు కృష్ణా జిల్లాలో మాట్లాడాము, అదేవిధంగా టీటీడీ గురించి మాట్లాడడం జరిగింది. ఇతరత్ర సంబంధించిన కొన్ని బిల్డింగ్స్ ఉన్నాయి. హెరిటేజ్ బిల్డింగ్ తో పాటుగా ఏపీ సిఐడి సంబంధించినటువంటి బిల్డింగ్స్ ఉన్నాయి. వాటిపైన దాంతో పాటు లేక్ వ్యూ గెస్ట్ హౌస్ ఉంది. దీంతో పాటుగా మనకు తెలుగు యూనివర్సిటీ ఉంది. అంతేకాకుండా అంబేద్కర్ యూనివర్సిటీ లాంటివి ఉన్నాయి. సో ఇవన్నిటి కూడా అంశాలపైన కూడా ఇప్పటికే శీలాబేడి కమిటీ ఒకటి రాష్ట్ర విభజన జరిగినప్పుడు చేసేది, కానీ కొన్ని ఇంకా పరిష్కారం కానట్టు సందర్భం ఉంది. సో చిన్న చిన్న సమస్యలను పక్కన పెడితే డెఫినెట్ గా రాష్ట్ర ప్రజలకు అంటే తెలుగు రాష్ట్ర ప్రజలకు ఆస్తులు అప్పులు సమానంగా పంచుకునే విధంగా ప్లాన్ చేసుకోవచ్చు అనేటువంటి అంశం పైన కూడా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ చర్చ అంటే ఈ రోజు భేటీ కావడం అన్నది ప్రాధాన్యత సంతరించుకుని తెలంగాణ సమాజాన్ని కోరుకుంటుంది. విడిపోయి కలిసి ఉంటాము, అదేవిధంగా ఆస్తులు అప్పుల విషయంలో సమానంగా పంచుకొని రాజకీయాలు పక్కబెట్టి తెలుగు రాష్ట్రాలు దేశంలో గొప్ప ఖ్యాతిని గడించే విధంగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం నాంది పలుకుతుంది. ప్రజాభవన్ వేదిక సాయంత్రం 6 గంటలకు ఇది ఆవిష్కృతం కాబోతుంది. రాధిక, ఓటు. థ్యాంక్ యూ సాదిక్.